క్యూట్ అండ్ స్వీట్‌గా ఉన్నటువంటి ఈ హార్ట్ షేప్డ్ ఇయర్ రింగ్స్ మరియు చైన్ లాకెట్ ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోలోకెళ్ళిపోదాం రండి. హాయ్ క్వీనీస్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మన ఛానల్‌లో ఒక మంచి వీడియో అయితే పోస్ట్ చేయబోతున్నానండి. ఇది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. దీనికోసం నేను మల్టీ కలర్ రెయిన్ స్టోన్ తీసుకున్నానండి. దాంతో హార్ట్ షేప్‌లో ఇయర్ రింగ్స్ అండ్ లాకెట్ చైన్ కూడా తయారు చేస్తున్నాను. సో దీనికోసం చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసేసుకొని చాలా సింపుల్గా మనం హార్ట్ షేప్ అయితే ఓహెచ్పి షీట్ మీద ఇలా మల్టీ కలర్ రెయిన్ స్టోన్తో హార్ట్ షేప్ అయితే మనం తయారు చేసేసుకున్నామండి. దాన్ని చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అటాచ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా ఒక జంప్ రింగ్ తీసుకొని దానికి ముత్యాల చైన్ని ఇలా యాడ్ చేయండి అనమాట. దీన్ని మనం హ్యాంగింగ్ లాగా యూజ్ చేయొచ్చు, లేదు అంటే మీరు ఆ హార్ట్ షేప్ని అక్కడ వరకు స్టడ్ లాగా కూడా యూజ్ చేయొచ్చండి. కానీ ఇలా హ్యాంగింగ్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో నేను దీనికోసం ఇలా అటాచ్ చేస్తున్నాను అనమాట. సో కంప్లీట్గా డ్రై అయిన తర్వాత కట్ చేసేసేయండి. అండ్ దీనికి ఇలా హ్యాంగింగ్స్ అయితే జంప్ రింగ్తో అటాచ్ చేసేయండి. ఇప్పుడైతే చైన్ చూద్దామండి. చైన్ కోసం చైన్ అండి, మీకు ఎంత లెంత్లో కావాలనుకుంటున్నారో ఆ లెంత్ ప్రకారం కట్ చేసుకోండి. లేదు మాకు తెలియట్లేదు అంటే మీరు ఇంతకుముందు యూజ్ చేస్తున్న ఏదైనా ఒక చైన్ తీసుకొని దాని లెంత్ ప్రకారం కట్ చేయండి. అండ్ దానికి ఒక సైడ్ జంప్ రింగ్ యాడ్ చేయండి, ఇంకొక సైడు హుక్ యాడ్ చేసేసేయండి. మన హార్ట్ షేప్ లాకెట్ ఉంది కదండి, మీరు కావాలంటే దాన్ని మూవబుల్గా అయినా తయారు చేసుకోవచ్చు, లేదు అంటే అటాచ్ చేసేసేలాగైనా చేయొచ్చు. నేనైతే ఇక్కడ దాన్ని చైన్కి ఫిక్స్ చేసేస్తున్నానండి. ఒక దగ్గర ఉంటే లాకెట్ అనేది చాలా బాగుంటుంది కదా. సో ఇలా నేనైతే దాన్ని ఫిక్స్ చేసేసాను అనమాట. సో ఫైనల్గా మన ఇయర్ రింగ్స్ అండ్ చైన్ లుక్ అయితే ఇలా ఉందండి. చూసేసేయండి ఎలా ఉందో, నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చితే అయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.